ఉదయం సమయంలో గుర్రంగూడెం గ్రామాన్ని ఎత్తైన కొండల మధ్య దృశ్యంగా చూపించడం. పల్లె జీవన శైలిని వివరించడంతో పాటు గ్రామస్తులు అప్రమత్తంగా మరియు నిశ్శబ్దంగా ఉంటారు. సమీపంలోని అడవి చీకటిని ఆకర్షణీయంగా చూపిస్తూ కథలో ఒక మిస్టీరియస్ టోన్ క్రియేట్ చేయడం. కొందరు గ్రామస్తులు సమాధి గురించి శబ్దం చేస్తూ ఆ ప్రాంతాన్ని దాటడానికి కూడా భయపడడం. ఒక పెద్దవాడు పిల్లల్ని హెచ్చరిస్తూ ఆ సమీపానికి వెళ్లకు, అది శాపగ్రస్తం అని చెప్పడం. అర్జున్ బైక్ మీద గ్రామంలోకి రావడం. అతని కెమెరా, బ్యాగ్ మరియు నిర్లక్ష్యమైన స్వభావాన్ని చూపించడం. అతను గ్రామాన్ని చూస్తూ అక్కడి అందాలను కెమెరాతో క్లిక్ చేస్తాడు. చాయ్ తాగుతూ సమాధి గురించి పక్కన ఉన్న వ్యక్తులను అడగడం. గ్రామస్తులు అర్జున్ను ఆ సమాధి వద్దకు వెళ్ళొద్దని హెచ్చరిస్తారు. అక్కడ మనుషులుగా వెళ్లి ఆత్మలుగా తిరిగి వస్తారు అని ఒక పెద్ద వ్యక్తి తీవ్ర స్వరంలో చెప్పడం. కాని అర్జున్ నవ్వుతూ, ఇది కేవలం పల్లెటూరి కబుర్లే